బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2026 ఐపీఎల్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ 10వ మ్యాచ్ 2026 రేపు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇక ఉప్పల్లో మ్యాచ్ సందర్భంగా సిపి సుధీర్ బాబు సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ నిర్వహణతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ బ్రాంచ్, అక్టోపస్, క్రైమ్, షీ టీమ్స్, ఐటీ విభాగాలు కలిపి 3,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక హోమ్ గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ ఆడుతుంది కాబట్టి మంచి బూస్టుతో గెలుస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం స్పోర్ట్స్ అనలిస్ట్ నరేష్ అందిస్తారు. నరేష్, రేపు హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఎలా ఉండనుంది? ఈ సీజన్ లో ఇది మనకి థర్డ్ మ్యాచ్ అండి. అంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా రెండో మ్యాచ్ లో ఒక హై స్కోరింగ్ మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ ని ఓడించడం ఒక విధంగా హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఈ సీజన్ లో హోమ్ గ్రౌండ్ ఇదే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దానికి ముందు ఒక అద్భుతమైన విజయాన్ని అందుకుందనే చెప్పాలి సన్ రైజ్ హైదరాబాద్ లాస్ట్ మ్యాచ్ లో. సో అది ఒక కాన్ఫిడెన్స్ గానే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా సన్ రైజ్ హైదరాబాద్ మీద చాలా బ్యాటింగ్ పరంగా ఎటువంటి డౌట్స్ లేకున్నా కూడా బౌలింగ్ పరంగా మాత్రం చాలా మంది కాస్త బలహీనంగా ఉంది, వీక్గా. అంటే మిగిలిన టీం కంపేర్ చేస్తే కనుక వన్ ఆఫ్ ది వీకెస్ట్ బౌలింగ్ యూనిట్ సన్ రైజర్స్ అని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో దానికి తగ్గట్టు ఫస్ట్ మ్యాచ్ లో కూడా అదే బయటపడింది. కమిన్స్ లాంటి ప్లేయర్ లేకపోవడం, బౌలర్లు అంటే ఎక్కువ అనుభవం లేని వాళ్ళు ఉండటంతో అవతల బ్యాటర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది ఫస్ట్ మ్యాచ్ లో చాలా మంది దానికి ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయారు. అయితే కానీ అట్ ది సేమ్ టైం సెకండ్ మ్యాచ్ లో ఒక బ్యాటింగ్ వికెట్ మీద సన్ రైజ్ హైదరాబాద్ ఏ విధంగా ఆడింది బ్యాటింగ్ పరంగా, అందుకని బ్యాటింగ్ పరంగా ఎప్పుడు కూడా సన్ రైజ్ మీద డౌట్ లేదు. సో హై స్కోర్ చేసింది 226 రన్స్. తర్వాత అక్కడే అదే పిచ్ మీద ఎప్పుడైతే బ్యాటింగ్ పరంగా అంత ప్యూర్ బ్యాటింగ్ వికెట్ మీద ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతాని కంట్రోల్ చేయడం, వాళ్ళని కట్టడి చేయడం ఒక అద్భుతమైన ఫీల్డింగ్ కావచ్చు, కొన్ని కేకేఆర్ తప్పిదాలు కూడా ఉన్నాయి. అటువంటి పెర్ఫార్మెన్స్ తర్వాత మన బౌలింగ్ మీద కాస్త నమ్మకం వచ్చిందనే చెప్పాలి ఈ సీజన్ సంబంధించి. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఏదైతే లాస్ట్ 1 year 2 years బౌలింగ్ లో అంత రాణించట్లేదు, కేవలం బ్యాటర్ గానే పరిగణిస్తారనేది ఒక విమర్శలు అయితే ఉన్నాయి. దాన్ని ఒకటి ఓవర్టేక్ చేస్తూ ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మిగిలిన బౌలర్లు కూడా బాగా ఆడారు. సో ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ముందు మన బౌలింగ్ యూనిట్ పూర్తిగా ఒక గాల్లో పడటం ఒక మేజర్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఉప్పల్ స్టేడియం ఎప్పుడు కూడా సన్ రైజర్స్ కి బాగా కలిసి వచ్చిన స్టేడియంగా చెప్తూ ఉంటాం మనం రెగ్యులర్ గా గత 2-3 సీజన్లు చూసుకుంటే కనుక. సో ఈ విధంగా చూసుకున్న హోమ్ గ్రౌండ్ లో ఒక లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ లో ఖచ్చితంగా సన్ రైజ్ హైదరాబాద్ ఫేవరెట్ గా చెప్తారు. ఇక్కడ హై స్కోరింగ్ అయినా లేకపోతే మన బౌలింగ్ యూనిట్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా చూసాం లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్ లో. సో ఈసారి కూడా అదే పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒక ఓటమి తర్వాత ఒక గెలుపు వచ్చిన తర్వాత ఇంకా దాదాపుగా ట్రాక్ లో పడినట్టే అని చాలా మంది ఎక్స్పెక్ట్ చెప్తూ ఉంటారు రెగ్యులర్గా ఏ టీం కైనా కూడా. సో అది కంటిన్యూ చేస్తారు. ఆ మొమెంటం అనేది విన్నింగ్ మొమెంటం అనేది సన్ రైజ్ హైదరాబాద్ హోమ్ అడ్వాంటేజ్ హోమ్ గ్రౌండ్ లో ఎస్పెషల్లీ హోమ్ ఫ్యాన్స్ ముందు ఒక కంటిన్యూ చేస్తే ఆ సపోర్ట్ ముందు ఇంకా నెక్స్ట్ మ్యాచ్లు ఆడబోయేది కూడా అవుట్ ఆఫ్ సిటీస్ అంటే ఏవే గ్రౌండ్స్ కాబట్టి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. మొత్తం మీద లక్నో సూపర్ జైంట్స్ మీద నో డౌట్ అబౌట్ ఇట్. మొత్తం కంప్లీట్ గా సన్ రైజ్ హైదరాబాదే ఫేవరెట్ గా చెప్పొచ్చు మనం. ఓకే నరేష్, హోమ్ గ్రౌండ్ లో హైదరాబాద్ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఉందంటారా? అండి అంటే మనం కంపేర్ విత్ లక్నో సూపర్ జైంట్స్ టీంని కంపేర్ చేసుకుంటూ మన టీంని కంపేర్ చేసుకుంటూ చూస్తే కనుక మన వాళ్ళదే బ్యాటింగ్ పరంగా అయితే ఫుల్ స్ట్రాంగ్ గా ఉంది. మనకి లక్నో సూపర్ జైంట్స్ లో లాస్ట్ ఏదైతే వాళ్ళు ఒక బిలో పార్ పెర్ఫార్మెన్స్ చేశారు ఫస్ట్ మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్, అక్కడ వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు అనుకున్న బ్యాటర్లు ఎవరు రాణించలేదు అక్కడ ఆ మ్యాచ్ లో. మిచెల్ మార్ష్ ఒక్కడే ఏదో సోసో బ్యాటింగ్ చేసినా కానీ మక్రమ్ కానీ నికోలస్ పూరన్ పంత్ ఓపెనింగ్ రావడం, ఇటువంటి కొన్ని వాళ్ళ స్వీయ తప్పిదాలే వాళ్ళకి కారణమై ఈ విధంగా
లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది సన్ రైజ్ హైదరాబాద్. ఓపెనర్ల నుంచి దాదాపు సెవెంత్ ఆర్ ఎయిత్ బ్యాటర్ వరకు ఒక స్ట్రాంగ్ యూనిట్ కనిపిస్తుంది మనకి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే ఎస్పెషల్లీ ఉప్పల్ స్టేడియంలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడు ఇక్కడ రెగ్యులర్గా ఎప్పుడు ఐపీఎల్ జరిగినా కూడా ఒక ఫ్లాట్ వికెట్. నాట్ ఓన్లీ ఐపీఎల్, ఏ ఏ టోర్నమెంట్ కానీ ఏ మ్యాచ్లు జరిగినా కూడా వన్డేగా అయినా ఎక్కువ హై స్కోరింగ్ నమోదవుతూ ఉంటాయి. ఉప్పల్లో కూడా మనం లాస్ట్ టైం చూసాం 250 అబోవ్ స్కోర్లు రెండుసార్లు ఇక్కడ మనకి సన్ రైజ్ హైదరాబాద్ చేసింది, ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో ఇదే బ్యాటింగ్ లైనప్తో. సో అందుకే మినీ వేలానికి ముందు కూడా వీళ్ళందరినీ ఆ కోర్ టీంని ఎప్పుడూ వదులుకోలేదు. సో ఆ విధంగా చూసుకుంటే ఈసారి కూడా హోమ్ గ్రౌండ్లో ఒక 250+ స్కోర్లు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఇక్కడ ఏంటంటే రేపు జరగబోయే మ్యాచ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఒక విధంగా ఈ ఈవినింగ్ టైంలో కంటే కూడా బిఫోర్ 6 o'clock మ్యాచ్లన్నీ కూడా అంటే మరీ భారీ స్కోర్లు కాకపోయినప్పటికి కూడా 200+ అయితే ఖచ్చితంగా ఎప్పుడు ఉప్పల్లో మ్యాచ్ జరిగినా 180, 190+ ఈజీగా రీచ్ అవుతారు. ఒక యావరేజ్ స్కోర్ వచ్చేసి 180, 190 ఉంటుంది. సో 250, 240, 230 to 250 మధ్యలో కూడా ఒక స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ని చూసుకుంటే కనుక మనకి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కానీ, ఇషాన్ కిషన్ కానీ, ఇలా క్లాసెన్ కానీ, అనికేత్ వర్మ మనకి రీసెంట్గా ఎక్కువ యంగ్స్టర్స్కి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఏ ఫ్రాంచైజీని కూడా వాళ్ళని వేలలో తీసుకున్నప్పుడు వాళ్ళ డొమెస్టిక్ పెర్ఫార్మెన్స్ చూసి అటువంటి పర్ఫార్మెన్స్ వచ్చింది అనికేత్ వర్మ మనం చూసుకోవచ్చు లాస్ట్ టైం చూసుకుంటే. అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా చివరిలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడడం. అంటే మనకి సెవెంత్ నెంబర్ బ్యాటింగ్ వరకు ఒక డీప్ బ్యాటింగ్ లైనప్ ఉండడం మేజర్గా ఉప్పల్ లాంటి ఫ్లాట్ వికెట్ మీద మనమే ఫేవరెట్ అని చెప్పడానికి ఎస్పెషల్లీ పిచ్ కండిషన్స్ కానీ టీమ్ బ్యాటింగ్ లైనప్ కానీ మేజర్ అసెట్స్గా చెప్పుకోవాలి మనం. ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్స్లో కూడా మనకి ఆ లివింగ్ స్టోన్ లాంటి ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్లు చేశారు లాస్ట్ టైం. సో అతనికి కూడా బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ ఉప్పల్ లాంటి స్టేడియంలో ఖచ్చితంగా ఒక మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే లక్నో సూపర్ జైంట్స్ కంపేర్ విత్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్తో చూసుకుంటే మందే బాగా స్ట్రాంగ్ ఉందనే చెప్పుకోవాలి. అంటే లాస్ట్ సీజన్లో వాళ్ళ మీద కూడా మందే పై చేయగా నిలిచింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ కానీ వాళ్ళ లాస్ట్ సీజన్లో కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి వాళ్ళ పైన వాళ్ళ డామినేషన్ కానీ చూసుకుంటే కనుక ఈజీగా కాకపోయినా ఓవరాల్గా ఒక 80% వరకు ఖచ్చితంగా సన్ రైజ్ హైదరాబాద్ గెలిచే అవకాశాలు అయితే ఈ మ్యాచ్లో చాలామంది 80% ఎడ్జ్ ఇస్తున్నారు సన్ రైజ్ హైదరాబాద్కి. నరేష్, మన సన్ రైజర్స్ టీం టాస్ గెలిస్తే అంటే బ్యాటింగ్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా, బౌలింగ్ చేస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ఒకవేళ బ్యాటింగ్ చేస్తే ఎంతవరకు గెలిచే అవకాశం ఉంటుందంటారు? యాక్చువల్గా ఐపీఎల్లో మనం 7:30 మ్యాచెస్కి కంపేర్ విత్ 3:30 మ్యాచెస్కి కనుక కంపేర్ చేసుకుంటే జ్యూ ఎఫెక్ట్ అంటే లేట్ నైట్ కాస్త మంచు ప్రభావం, అంటే సమ్మర్ సీజన్ అప్పుడు కూడా కొంచెం కూల్ వాతావరణం ఉన్నప్పుడు మేబీ చేజింగ్ జట్టుకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇది ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హై స్కోర్, ఒక మంచి స్కోర్ టార్గెట్ కనుక వాళ్ళు ముందు ఉంచగలిగితే ఆ పిచ్ కండిషన్స్ సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ ఈజ్ ద బెటర్ ఆప్షన్ ఏంటి ఆఫ్టర్నూన్ గేమ్స్లో. సో 7:30 గేమ్స్లో మోస్ట్ ప్రాబబ్లీ చాలామంది ఇప్పటివరకు ఈ సీజన్లో మనం 8 మ్యాచెస్ అంటే ఈ ఇప్పటివరకు కంప్లీట్ అయిన మ్యాచెస్లో చూసుకుంటే కనుక ఎక్కువ చేజింగ్ జట్లు గెలిచాయి. ఎస్టర్డే మ్యాచ్ కూడా మనం పంజాబ్ కింగ్స్ ఎలా కొట్టిందో మనం చూసాం. చెన్నై సూపర్ కింగ్స్ మీద అంత పెద్ద స్కోర్ కొట్టు 210 టార్గెట్ని. సో ఎక్కువ అది ఒక చాలామంది కెప్టెన్లకు కానీ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ కోచ్లకు కానీ ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చేజింగ్ ఐపీఎల్ అంటేనే చాలామంది ఇష్టపడేది రన్స్, ఎక్కువ ఇష్టపడతారు రన్స్. నాట్ ఓన్లీ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఒక బ్యాటర్స్ ఎలా హిట్ చేస్తే ఎట్లా చూడాలనేది ఎంజాయ్ చేసేది ఎక్కువ మంది ఫ్యాన్స్ కేవలం బ్యాటింగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ విధంగా కంపేర్ చేసుకున్నా కూడా చాలామంది ఆ ఆఫ్టర్నూన్ గేమ్స్లో ఎక్కువ ఫస్ట్ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఒక మంచి స్కోర్ కనుక, ఒక మంచి టార్గెట్ కనుక ఉంచగలిగితే ఇక్కడ సన్ రైజర్స్కి ప్లస్ పాయింట్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు బౌలింగ్ పూర్తిగా అంటే ఎస్ఆర్ మలింగా కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, అంటే హర్షల్ పటేల్, అంటే ఇక్కడ వాళ్ళ బౌలింగ్ ఒక మంచి లైనప్గా మారిపోయింది ఒకసారిగా ఫస్ట్ మ్యాచ్ కంపేర్ విత్ ఫస్ట్ మ్యాచ్తో చూసుకుంటే కనుక. సో ఆ విధంగా బౌలింగ్ మీద ఖచ్చితంగా అదే కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం మొదటి బ్యాటింగ్గా చూస్ చేసుకునే అవకాశం ఉంటాయి. ఇక్కడ చేజింగ్ వస్తే అంటే టాస్ అనేది ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి అది బై లక్ కాబట్టి ఒకవేళ టాస్ ఓడిపోయినా హోమ్ గ్రౌండ్లో ఆ కండిషన్స్, ఆ పిచ్ ఏదైతే వేరియేషన్స్ తెలుసు కాబట్టి ఎటువైపు తక్కువ దూరం ఉంటుంది, ఎటువైపు ఎట్లా బ్యాటింగ్ చేయాలి అనేది బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవ్వడానికి ముందే అక్కడ కండిషన్స్ కానీ పూర్తిగా పరిశీలిస్తూ ఉంటారు, పిచ్ క్యూరేటర్కి సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ చేజింగ్ వచ్చినా కూడా సన్ రైజ్కి ఏమాత్రం ఒక టెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే
మన బ్యాటింగ్ లైన్ అలా ఉంది కాబట్టి ఈ ఆరుగురిలో లేదా ఏడుగురిలో ఇద్దరు ముగ్గురు క్లిక్ అయినా, అంటే T20లో 30+ స్కోర్స్ ఒక నలుగురు చేసినా కూడా అది ఒక మంచి భారీ స్కోర్కి ఒక పునాది పడినట్టే. ఓపెనర్లు ఒక మంచి పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత మిగిలిన నలుగురిలో ముగ్గురులో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ 30+ లేదా 50 ఒకళ్ళు 50+ చేస్తే కనుక ఈజీగా టార్గెట్ కానీ వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేసుకున్న ఒక భారీ స్కోర్ కానీ రీచ్ అయిపోతారు. సో ఆ విధంగా చూసుకుంటే ఉప్పల్ స్టేడియం పిచ్ కండిషన్స్ బట్టి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఒక 200-220+ టార్గెట్ పెడితే మన బౌలింగ్ కనుక లాస్ట్ మ్యాచ్లో ఏదైతే కోల్కతా మీద అంత మంచి బ్యాటింగ్ వికెట్ మీద కూడా మన వాళ్ళు బాగానే బౌలింగ్ పెర్ఫామ్ చేశారు, ఫీల్డింగ్ పరంగా కూడా మంచి ఫీల్డింగ్ చేశారు. సో కానీ ఈడెన్ గార్డెన్స్తో కంపేర్ చేస్తే ఉప్పల్ స్టేడియం పిచ్ కాస్త చిన్నదిగా ఉంటుంది, బౌండరీ చార్జ్ దగ్గరగా ఉంటాయి. సో అదే డిసిప్లిన్ బౌలింగ్ ఉంటే ఈజీగా గెలవచ్చు, ఒకవేళ డిపెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ 200-220+, ఎప్పుడైనా ఒక టీం 200+ కానీ 220+ కానీ స్కోర్ చేస్తే సైకలాజికల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్నూన్ గేమ్ కాబట్టి ఒక విధంగా ఫస్ట్ బ్యాటింగ్ జట్టుకి కాస్త ఎడ్జ్ ఉన్నప్పటికి కూడా మన బ్యాటింగ్ లైనప్, డీప్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే చేజింగ్ వచ్చినా ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా అంటే కంపేర్ విత్ లక్నో సూపర్ జైంట్స్ పెద్ద ఇబ్బంది ఏముండదు, పెద్ద ఆందోళన పడేదైతే ఏముండదు. ఖచ్చితంగా సన్ రైజ్ పెర్ఫార్మెన్స్ బాగుంటుందనే చెప్పేసి చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఒక క్రాకింగ్ కాంటెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.